హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పార్టీ వేర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేయాలన్నది వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. B7000 గ్లూ, థ్రెడ్, స్టోన్ చైన్, స్టోన్స్ అండ్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఫస్ట్గా మనము బ్యాంగిల్కి థ్రెడ్ని వ్రాప్ చేయాలి. సో దానికోసం నేను 20 లైన్స్ ఆఫ్ థ్రెడ్ని తీసుకొని ఇలాగా ఎడ్జ్లో గ్లూ స్టిక్ చేశాను. ఇప్పుడు బ్యాంగిల్కి కొంచెం గ్లూని స్టిక్ చేసి దానిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ని కూడా స్టిక్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా మనం బ్యాంగిల్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చిన తర్వాత మనం స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఏమేమి మెటీరియల్స్ కావాలి అన్నది మీకు డీటెయిల్గా వీడియోస్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇలాగ బ్యాంగిల్ అంతా మనం వ్రాప్ చేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను స్టోన్ స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక ప్లేస్లో స్టోన్ స్టిక్ చేయాలి, అలాగే దాని ఆపోజిట్ ప్లేస్లో ఇంకో స్టోన్ స్టిక్ చేయాలి. అలాగే మనం బ్యాంగిల్ మొత్తంలో 4 స్టోన్స్ స్టిక్ చేసుకుంటాం. సో ఇలా స్టోన్స్ 4 స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను స్టోన్ చైన్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను స్టోన్ చైన్ లెంత్ వచ్చేసి నేను 9 తీసుకుంటున్నాను. ఐ మీన్ చైన్ 1 స్టోన్ కౌంట్ చేసి 9 స్టోన్స్ వచ్చిన లెంత్లో నేను స్టోన్ తీసుకుంటున్నాను చైన్. ఇప్పుడు నేను రౌండ్గా అనేది గ్లూ యాడ్ చేసి దానిపైన స్టోన్ చైన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలాగే మనం మిగిలిన 3 స్టోన్స్కి కూడా స్టోన్ చైన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ మధ్యలో ఎంత గ్యాప్ లెంత్ ఉంటుందో ఆ లెంత్ ఉన్న స్టోన్ చైన్ తీసుకొని మధ్యలో అన్నది స్టిక్ చేసుకోవాలి. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా మీకు ఇంకా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.